హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ కానున్నటువంటి ఉద్యోగాలకు మన యాప్లో మంచి ఆఫర్స్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కొత్త కోర్స్ అండి. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కలిపి జస్ట్ 499కే 1 year వ్యాలిడిటీతో కోర్స్ అందజేస్తున్నాము. రానున్నటువంటి ఏపీ హైకోర్టు ఉద్యోగాలు కావచ్చు, ఏపీఎస్ఆర్టీసీ కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్ కోర్సు కేవలం 299కే 1 year కోర్స్ అందుబాటులో ఉందండి. ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కూడా జస్ట్ 399కే 1 year వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. అవే కాకుండా సిడిపి ఉద్యోగాలకు సంబంధించి ఏపీ లైబ్రేరియన్ టెస్ట్ సిరీస్ కావచ్చు, రాష్ట్రంలోనే ఫర్ ద ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. మరి అన్ని కోర్సులపైన జస్ట్ 499 రూపీస్కే 1 year ఆఫర్ అయితే అందజేస్తున్నాము. ఒకసారి డెమో చూసి తప్పకుండా కోర్స్ అయితే తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ, హైదరాబాద్లోనే టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగింది. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసి ముందుగా డెమో చూడండి. డెమో చూసి తప్పకుండా మీకు నచ్చుతుంది, వెంటనే పర్చేజ్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్ అండి. ఏపీ జాబ్ క్యాలెండర్ ద్వారా భారీగా అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. జనవరిలోనే మనకు జాబ్ క్యాలెండర్ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయండి. ఈరోజు మనకు వార్తాపత్రికల్లో చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడము జరిగింది. అన్ని వివరాలు చాలా క్లియర్గా అయితే మనము చూద్దాము. ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటికే మన యాప్లో చాలామంది అభ్యర్థులు కోర్స్ పర్చేజ్ చేయడం జరిగిందండి. లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారు. మీరు కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ని తీసుకోండి. అన్ని కోర్సులు అందుబాటులో ఉన్నాయి, చాలా మంచి ఆఫర్లు. ఓకేనా? ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే, జాబ్ క్యాలెండర్పై కసరత్తు, విభాగాల వారీగా ఖాళీల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వము. నేరుగా నియామకాలకు వచ్చే పోస్టుల్లో 99,000 ఖాళీలండి. ఎన్ని ఖాళీలండి? 99,000 ఖాళీలు ఉన్నట్లుగా స్పష్టం చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ ద్వారా 99,000 వస్తాయంటే అన్ని రాకున్నా మనకు కేవలము 25,000తో నోటిఫికేషన్ ఇచ్చినా కూడా చరిత్రలో నిలిచిపోయే నోటిఫికేషన్ అవుతుందండి. 99,000 ఖాళీలు ఉన్నాయి, కానీ కేవలం 25,000తో ఆ ఖాళీలతో నోటిఫికేషన్ ఇచ్చినా కూడా మనకు చాలా పెద్ద నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగుల ఆశలకు మంచి ఆశలు చిగురించేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయి. ఓకే, కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. విభాగాల వారీగా ఖాళీల సమాచారాన్ని తీసుకుంటుంది. ఆయా శాఖల్లో మంజూరైన పోస్టుల్లో ఖాళీలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలను సేకరిస్తుంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని నిధి హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో వివరాలు నమోదు చేస్తుంది. ఇప్పటికే కొన్ని విభాగాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయగా మరికొన్ని ప్రాసెస్లో ఉన్నాయి. మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను పోర్టల్లో పెట్టారు. వీటిని ఆయా విభాగాధిపతులు నిర్ధారించాల్సి ఉంది. ప్రాథమిక సమాచారం మేరకు అన్ని శాఖల్లో కలిపి 30% వరకు ఖాళీలుండగా వీటిలో కొన్ని పోస్టుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 157 విభాగాల మంజూరు పోస్టులు, ఖాళీల వివరాలను కూడా దీని ప్రకారం ఖాళీల వివరాలను కూడా నిర్ధారించడం జరిగింది. దీని ప్రకారం నేరుగా నియామకాలకు వచ్చే ఖాళీలు 99,000 ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మరో 24,000 విభాగాల ఖాళీలను నిర్ధారించలేదు. ఇంకో 21 శాఖల వివరాలను నమోదు ప్రాసెస్లో ఉంది. ఇవన్నీ పూర్తయితేనే మొత్తం ఖాళీ లెక్క తేలనున్నట్లుగా మనకు తెలుస్తుంది. 13 రెవెన్యూలలో 13,000 ఖాళీలండి. చూద్దాం. ఆర్థిక శాఖ వద్దనున్న వివరాల ప్రకారం రెవెన్యూ శాఖలో మొత్తం ఖాళీలు 13,000. ఈ శాఖలో 7 హెచ్ఓడీల వరకు ఇప్పటివరకు 4,787 ఖాళీలు నిర్ధారించాయి. ఓకేనా? ఇప్పటివరకు హెచ్ఓడీల నుంచి వచ్చినటువంటి ఖాళీలు ఏంటండి? 4,787 ఖాళీలు. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,552 ఖాళీలండి. ఓకేనా? నెక్స్ట్, ఉన్నత శాఖలో 7,000 ఖాళీల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాల్లో 3,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. కోర్టు కేసులు తొలగించి భర్తీ చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 27,000 ఖాళీలండి. చాలా చాలా ఎక్కువ, ఇవి చాలా మంచి ఖాళీలు ఇవి. ఓకేనా? ఇందులో దాదాపు 23,000 నేరుగా నియామకాలు చేపట్టాల్సి ఉంది. నైపుణ్యాభివృద్ధి శిక్షణ విభాగంలో 4,000కు పైగా ఖాళీలు నిర్ధారించారు. వీటిలో నేరుగా నియామకాలకు వచ్చేవి 2,600 అని తేల్చడం జరిగింది.
వ్యవసాయ శాఖలో 3,000కు పైగా ఖాళీలు ఉండగా మరి వీటిలో డిఆర్ పోస్టులు 2,400. పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 26,000 వరకు ఉండొచ్చని నిర్ధారించారు. మరో 3,000 పోస్టులు ఇన్ సర్వీస్ పదోన్నతులతో భర్తీ చేస్తారు. మహిళా శిశు విభిన్న ప్రతిభావంతులు సీనియర్ సిటిజన్స్ విభాగంలో 2,400 ఖాళీలు ఉన్నాయి. ఇందులోనే సిడిపిఓ ఉద్యోగాలు కూడా ఉంటాయండి. ఓకేనా, ఏఎన్ఎం ఖాళీలు కూడా ఇందులోనే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ కొన్ని శాఖల్లో పూర్తి కాని వివరాలండి, ఇంకా కొన్ని శాఖల్లో అయితే తేలలేదు. పాఠశాల విద్యాశాఖతో సహా కలిపి 24 విభాగాల మంజూరు పోస్టులు ఖాళీల వివరాలను నిర్ధారించలేదు. పాఠశాల విద్యలో బోధనేతర అన్ని ఖాళీలను కలిపి 30,000 వరకు ఉండొచ్చని ప్రాథమిక అంచనా. ప్రజారోగ్యము కుటుంబ సంక్షేమ విభాగంలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 10,000 వరకు ఉన్నాయి. ఏపీ ఎస్సీ ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, కర్నూలు జలవనరుల ప్రాజెక్టులు, దేవాదాయ కడప జలవనరుల శాఖ ప్రాజెక్టులు, ప్రజా గ్రంథాలయాలు, ఏపీ భవన్, ఏపీసీసీ ప్రింటింగ్ స్టేషనరీ, స్పోర్ట్స్ పర్చేజ్ లాంటి విభాగాల్లో ఇంకా ఖాళీలు అయితే చాలా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇవన్నీ అయితే మనకు జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయబోతున్నారండి. ఓకేనా. పోలీస్ విభాగంలో మనకి ఇప్పటికే డీటెయిల్స్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 16,000 వరకు ఎస్ఐ కానిస్టేబుల్, 11,000 వరకు ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. దేవాదాయ శాఖలో కూడా ఖాళీలు ఉన్నాయి, సిడిపిఓ ఖాళీలు ఉన్నాయి, లైబ్రేరియన్లో 1000 వరకు ఖాళీలు ఉన్నాయి. ఈ విధంగా అన్ని విభాగాల్లో ఖాళీలు ఉన్నాయండి. సో మరి ఎనీ టైం మనకు జనవరిలోనే నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో నిరాశ చెందకుండా మరి ప్రిపరేషన్లో ఉండండి ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతే చాలా మంచి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈసారి ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతోనే ముందడుగు వేయండి. ఓకే, మన ఛానల్ కూడా మీకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటుందండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటేటివ్ కోర్సు కూడా అందజేస్తున్నాము. ఒకసారి డెమో చూసి తప్పకుండా ప్రతి ఒక్కరు కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ ఈరోజే స్టార్ట్ చేయండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.